నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిందే తెలంగాణ ఉద్యమం. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత కింద తీసుకుంది నీళ్ళని. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది. అయితే కాళేశ్వరం కట్టడం ఎట్లాంటి రికార్డో, కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాలుగా వార్తలలో ఉంది. కాళేశ్వరంను రికార్డు స్థాయిలో కట్టడం దగ్గర నుంచి మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు, ఇప్పుడు కుంగుబాటుకు కారణం మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, దాని వెనకాల కూలలేదు, కూల్చేసిర్రేమో అనే అనుమానాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తం చేస్తారు. అసలు ఆయనకు ఎందుకు ఇట్లాంటి అనుమానం వచ్చింది, ఎందుకోసమని దీన్ని కూల్చేసిర్రేమో అనే అనుమానాలని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆయననే ఉన్నారు మనతో పాటు, ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, మీకు ఎందుకు అది కూల్చేసిర్రేమో అనే అనుమానం వస్తుంది? ఎందుకంటే మీరు మాట్లాడితే ఆషామాషిగా మాట్లాడరు, ఏదో ఉండుంటుంది. ఎందుకంటే గతంలో పోలీస్ ఆఫీసర్గా కూడా చేసిర్రు కాబట్టి మీరు మాట్లాడిన తర్వాత దాని చుట్టూ ఇంకెక్కువ చర్చ నడుస్తుంది. అసలు మీకు ఎందుకు అట్లా అనుమానం వచ్చింది? చూడండి, కాళేశ్వరం అనేది 2019 జూన్ నాడు కేసీఆర్ గారు జాతికి అంకితం చేసిండు. ఆ ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు, మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా, తర్వాత 240 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, తర్వాత కాలువలు, ఎన్నో పెద్ద పెద్ద రిజర్వాయర్లు, అది మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, అదేవిధంగా అనంత సాగర్ కావచ్చు, ఇంకా రకరకాల రిజర్వాయర్లు ఉన్నాయి. సో అందులో మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఒక చిన్న పార్ట్. అది మరి అది 2019లో జాతికి అంకితమైనప్పటి నుండి 2023 అక్టోబర్ 21 వరకు కూడా అద్భుతంగా పనిచేసింది. ఎప్పుడు కూడా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. అక్కడ నుంచి నీళ్లు ఎత్తి మళ్ళీ అన్నారం పంపించడం, అన్నారం నుంచి సుందిలకు పంపించడం, సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి అట్లా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది. 21 అక్టోబర్ 2023 నాడు సాయంత్రం 6:20 అక్కడ పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించినాయి. దీని వెనక గుర్తు తెలియని అగంతకులు ఉన్నారు, అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు అని చెప్పి అక్కడున్న ఇంజనీర్ ఒకతను, రవికాంత్ అనే ఇంజనీరు కంప్లైంట్ ఇచ్చారు. 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్, ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ మరియు IPC సెక్షన్ల కింద ఒక కేసు రిజిస్టర్ చేశారు. అంతే, మర్చిపోయారు. దాని తర్వాత మరి ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు మొట్టమొదటి చేసిన పని లక్షల కోట్ల అప్పు అని రకరకాల అబండాలన్నీ కూడా ఏరాని అబండాలన్నీ వేసుకుంటూ వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున భారీ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. దీని వెనుక ఎవరున్నారో తేలవాలని చెప్పేసి PC ఘోష్ కమిషన్ వేయడం, PC ఘోష్ కమిషన్ అన్నీ చేసింది. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువైంది. యాక్చువల్గా ఈ సబ్జెక్టులో నేను ఎక్స్పర్ట్ కాదు. నేను అప్పుడు ప్రభుత్వంలో వెల్ఫేర్లో ఉన్నాను. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. కానీ ఈ కాళేశ్వరం అనేది నిజంగా మేడిగడ్డ అనేది మొత్తమే కాళేశ్వరం మాత్రమే మేడిగడ్డ మాత్రమే కాళేశ్వరం అనే దాని మీద ఒక కొత్త నెరేటివ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ప్రజలకు. కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కూలిపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా కూలిపోయింది. 1,00,000 కోట్లు పెట్టి కడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. 1,00,000 కోట్లు పెట్టి కట్టినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఇన్ని ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మాత్రం కూడా ప్రజలు ఆలోచించేదానికి సమయం లేకుండా, వాళ్ళని ఆలోచించనివ్వకుండా పెద్ద ఎత్తున కూడా దాడి మొదలు పెడుతుంటే నేను ఒక క్షణం వెనక్కి జరిగి ప్రశాంతంగా ఆలోచించాను. అసలు మేడిగడ్డ అనేది ఏంటి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ మేడిగడ్డకి ఇంపార్టెన్స్, అసలు మేడిగడ్డలో ఏం జరిగింది అనేది నేను రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ రోజు కుంగిపోయింది అన్నారు. కుంగిపోయిన వెంటనే ఏం జరిగింది? పేపర్లను తిరిగేయడం. దాని తర్వాత అక్కడ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసుల దృష్టికి న్యాచురల్గా వస్తుంది. ఆ పోలీసుల దృష్టి ఎవరు తీసుకొచ్చినప్పుడు ఆ పోలీసులు ఏమైనా చేసిండ్రా అనే దాని మీద కూడా నేను కొంత రీసెర్చ్ చేశాను. చాలామంది ఇంజనీర్లతోని, పోలీస్ అధికారులతో, వీళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు ఒకటి చెప్పిండ్రు, FIR ఒకటి రిజిస్టర్ అయింది అన్నారు. FIR అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రధానమంత్రి మర్డర్ జరిగినా, లేకపోతే ఒక MLA మర్డర్ జరిగినా, లేకపోతే ఒక పార్లమెంట్ మీద అటాక్ జరిగినా, ఏదైనా కూడా FIRతోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. దోషులకు శిక్ష పడేది, అసలు దీని వెనక ఉన్న పెద్ద కుట్ర ఉన్నదా, వీటన్నిటిని కూడా FIRతోనే మొదలు పెడతారు. సో ఇక్కడ FIR అయింది. సో FIR తీసుకున్నా, FIR కాపీ. FIRలో చాలా క్లియర్గా అక్కడున్న ఇంజనీరు రవికాంత్
పెద్ద ఎత్తున 2 కిలోమీటర్ల మేరకు శబ్దాలు వినిపించినాయి. దీని వెనక గుర్తు తెలియని అగంతకులు ఉన్నారు, వాళ్ళు ఎవరో కనిపెట్టండి, అన్నోన్ అఫెండర్స్ అని రాశాడు అతను. ఓకే. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ ఎఫ్ఐఆర్ని ఎవరు పట్టించుకోవాలి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అరే ఇంత పెద్ద కేసు. మామూలుగా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏం చేయాలి? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఎఫ్ఐఆర్లో 2 ముఖ్యమైన పాయింట్లు ఆ ఇంజనీర్ చెప్పిండు. ఒకటి భారీ శబ్దాలు, 2 అగంతకులు. ఓకే. భారీ శబ్దాలు అగంతకులు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. లోపల 10 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒకవేళ నిజంగా పిల్లర్లు కూలిపోయింది, డ్యామ్ తెరుచుకొని ఉంటే అక్కడ ఉండే 10 టీఎంసీల నీళ్ళని కూడా లోతట్టు ప్రాంతాలకు పోతే భద్రాచలం నుంచి మొదలు పెడితే ఖమ్మం దాకా చాలామంది, వేల మంది చచ్చిపోయారు. వాళ్ళకి ఏం ఇది కూడా ఉండేది కాదు, సడన్గా చచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చచ్చిపోయారు. సో అలాంటి ఇంపార్టెంట్ దాన్ని అసలు వీళ్ళు అలాంటి కంప్లైంట్ వచ్చిన వెంటనే చేసేది ఏంటి? వెంటనే నేరస్థలాన్ని కంటామినేషన్ నుంచి ఆపాలి. కంటామినేషన్ అంటే ఏంటి? మిగతా ప్రజలు ఎవరు కూడా పోకుండా వెంటనే దాన్ని సీజ్ చేయాలి. సీల్ చేసిన తర్వాత రాకపోకలు నియంత్రించాలి. మూడవది, పేలుళ్ళు భారీ శబ్దాలు అని అన్నారు కాబట్టి, అగంతకులు అన్నారు కాబట్టి వెంటనే క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఎక్స్పర్ట్స్, సిరీస్ ఆఫ్ ఇంజనీర్స్, వీళ్ళందరూ వచ్చేసి రకరకాల శాంపుల్స్ కలెక్ట్ చేయాలి. శబ్దాలు ఎందుకు వచ్చినాయి, ఐ విట్నెస్లతో మాట్లాడాలి, రైట్. తర్వాత ఎక్కడ ఏ పిల్లర్ కుంగిపోయింది, ఆ పిల్లర్ కాకుండా ఒక వెంటనే నీళ్ళు అన్నీ వదిలేసిండ్రు. పెద్ద ఎత్తున 57 గేట్లు ఓపెన్ చేసి నీళ్ళంతా తీసిన తర్వాత ఆ పిల్లర్స్ యొక్క శాంపుల్స్ తీసుకోవాలి, అక్కడ ఉండే శాండ్ శాంపుల్స్ తీసుకోవాలి, తర్వాత అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్ తీసుకోవాలి, అక్కడ సీస్మిక్ డేటా తీసుకోవాలి, తర్వాత సెటిలైట్ ఇమేజెస్ తీసుకోవాలి, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా కాల్ డంప్స్ తీసుకోవాలి, కాల్ డీటెయిల్స్ డంప్స్ తీసుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా నార్మల్గా చేయాల్సిన పని, ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్, చిన్న ఇల్లు పెట్టిన విషయం కాదు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు గురించి, ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఇది కూల్చేస్తాం, పేల్చేస్తాం, అవినీతి జరిగింది, ఇది నాశనము, ప్రజాధనం లూటీ అయిపోయింది అన్న వాళ్ళందరూ ఎవరైతే దీని మీద విషయం కక్కినరో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు తీసుకోవాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ప్రవీణ్ కుమార్ కూడా కావచ్చు, తర్వాత కిషన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసుకోవాలి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మొబైల్ ఫోన్లు అన్నీ కూడా తీసుకోవాలి. అక్కడ డ్యామ్ సైట్లో ఉండే సెల్ ఫోన్ టవర్స్కు 360 degrees రేంజ్లో ఉండే అన్ని కాల్ డీటెయిల్స్ గత నెల రోజుల నుంచి సంఘటన జరిగినంత వరకు, సంఘటన జరిగిన తర్వాత కూడా ఉండే కాల్ డీటెయిల్స్ 1,00,000 నెంబర్లు ఉంటే 1,00,000 నెంబర్ల కాల్ డీటెయిల్స్ కూడా అర్జెంటుగా తీసుకొని సాఫ్ట్వేర్లో తీసుకొని అత్యంత అంటే ఒక పెన్ డ్రైవ్లో తీసుకొని అత్యంత అధునాతనమైన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఈ కాల్ డీటెయిల్స్ అనలైజ్ చేయడం కోసం, వాటిలో డంప్ చేస్తే ఆటోమేటిక్గా అదే ప్యాటర్న్స్ ఇచ్చేది. అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద విషయం చెబుతున్న నాయకులకు, అదేవిధంగా అక్కడ దొరికిన నెంబర్లకు ఎక్కడైనా కనెక్షన్ ఉందా 2 నిమిషాల సాఫ్ట్వేర్ చెప్పేస్తాయి. ఆ ప్రయత్నమే జరగలేదు. నాకు డౌట్ వచ్చింది, అరే ఏంటిది ఇంత ఘోరం. సో నేను ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు విషయం. తర్వాత నేను డేటాలోకి వెళ్ళాను. సో ఇది ఓకే, పోలీసు వాళ్ళు ఈ పనులు చేయలేదు, ఎందుకు చేయలేదు, నిజంగా చేసి ఉంటే ఏం జరిగి ఉండేది అనేది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే అసలు బాంబులు పెట్టకుండా ఉంటే నార్మల్గా ఏం జరుగుతుంది. అప్పుడు నేను రివర్ ఫ్లో డేటాలోకి వెళ్ళా. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు 1986లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ను ఒక గోల్డ్ స్టాండర్డ్గా తీసుకొని రెఫరెన్స్గా తీసుకొని 100 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండేటట్టుగా ఇంజనీర్లు డిజైన్ చేశారు, రైట్. రెండవది ఏంటయ్యా అంటే 2019లో కేసీఆర్ గారు జాతికి అంకితం చేసిన నాటి నుండి 2023 వరకు కూడా ఈ ప్రాజెక్టు 500 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వరద వచ్చినా తట్టుకున్నది. అంటే 2022 జూన్ మాసం నుండి నవంబర్ వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్లడ్ జూలైలో వచ్చింది, జూలై ఆగస్టులో వచ్చింది. అది 29 లక్షల క్యూసెక్లు. 500 సంవత్సరాల కాలంలో గోదావరికి ఎన్నడూ రానంత వరద వచ్చిన 2022లో ఆ వరదను ఈ 3 బ్యారేజీలు తట్టుకున్నాయి. అప్పుడు ఏం కాలేదు ఈ బ్యారేజ్కు, రైట్. కానీ జూలైలో 2023 జూలైలో 28,57,000 క్యూసెక్ల నీరు వచ్చినా తట్టుకున్నది ఈ ప్రాజెక్టు జూలైలో. 3 నెలల తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల తర్వాత అక్టోబర్ 21 నాడు ఈ పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయే నాటికి ఆ రోజు
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉండే ప్రవాహం 25,000 క్యూసెక్కులు మాత్రమే. ఓకే. జూలైలో 28,57,000 క్యూసెక్కులు వస్తే 3 నెలల తర్వాత అదే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కేవలం 25,000 క్యూసెక్ల ప్రవాహమే ఉండింది. జూలైలో కూలిపోని బ్యారేజు 29 లక్షల దగ్గర కూలిపోని బ్యారేజు 25,000 దగ్గర ఎట్లా కూలిపోతుంది? ఇక్కడ ఏదో ఉంది, నాకు అనుమానం వచ్చింది. రైట్. రెండో పాయింట్ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, నేను అది కూడా నన్ను ఇంజనీర్ కాదు స్వతహాగా, కానీ నేను చాలామంది ఇంజనీర్లతో మాట్లాడు, నాకు కుతూహలం ఎక్కువ. ఎప్పుడైనా ఒక గోడ కానీ ఒక బిల్డింగ్ కానీ కుంగిపోయేటప్పుడు శబ్దాలు చేయదు, కుంగిపోయేటప్పుడు శబ్దాలు చేయదు, సైలెంట్గా కుంగిపోతుంది. కానీ ఇక్కడ శబ్దం వచ్చింది, ఇక్కడ శబ్దాలు వచ్చినాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తర్వాత వాళ్ళ సిబ్బంది పోయి చూసినప్పుడు కూడా శబ్దాలు వచ్చినాయి. కింద ఇసుక కరిగిపోతే అట్లా వంగిపోతుంది అంతే తప్ప ఇసుక కరిగిపోయేటప్పుడు డామని శబ్దం రాదు కదా. మరి శబ్దం ఎందుకు వచ్చింది? అది రెండవది. ఇంకా మూడవ పాయింట్, చాలా బ్రిడ్జ్లు కొట్టుకపోతాయి సరిత గారు, మీరు చూడండి. కానీ పిల్లర్ల దగ్గర పగులు రావు. మీరు చూడండి, ఇప్పుడు కూడా ఫోటోలు తీయండి, ఇంటర్నెట్ పోండి, ఎక్కడన్నా పోండి, ఎన్నో బ్రిడ్జ్లు కొట్టుకొని పోతాయి. పిల్లర్ టు పిల్లర్ ఏదైతే ఉందో, 2 పిల్లర్ల మధ్యలో ఉండే ఈ లాంగిట్యూడినల్ హారిజాంటల్ కాలం ఉంటుంది చూసారా, బస్సులు పోవడానికి లారీలు పోవడానికి, ఇట్లా హారిజాంటల్గా భూమికి సమాంతరంగా కాలమ్స్ ఉంటాయి కదా, అవి కొట్టుకొని పోతాయి. కానీ పిల్లర్కి ఏం కాదు, పిల్లర్ అట్లనే ఉంటుంది జనరల్గా. ఒకవేళ పిల్లర్ కుంగిపోతుంది కానీ పిల్లర్ మధ్యలో నుంచి పగుళ్ళు రావు. మీరు చూడండి, ఏ ఫోటోగ్రాఫ్ అనేది మీరు వెరిఫై చేయండి. సో దీంట్లోనే లాంగిట్యూడినల్గా పిల్లర్కు క్రాక్ వచ్చింది. ఇంకా 4వది, ఎవరైనా ఆగంతకులు దీన్ని ఎక్స్ప్లోడ్ చేసిండ్రా? ఎక్స్ప్లోడ్ చేస్తే మరి మొత్తం పేలిపోవాలి కదా, అవసరం లేదు. చిన్న చిన్న డిటనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, అది నక్సలైట్ల ప్రాంతం అదంతా కూడా. మేడిగడ్డ, అంబడిపల్లి, పలిమెల, పంకెన, ముకునూరు, నీలంపల్లి, నెక్స్ట్ సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న ఏరియా, బుట్టాయిగూడెం, కన్నాయిగూడెం, లవ్వాల, బందాల, కన్నెపల్లి, కాల్వపల్లి, బయక్కపేట, ముద్దులగూడెం, తర్వాత పస్రా, మేడారం, తర్వాత ఇంకా రకరకాల ప్రాంతాలు. ఇవన్నీ ఒకప్పుడు నక్సలైట్లు బాగా తిరిగిన ప్రాంతాలు. ఎక్స్ప్లోజివ్స్ ఆ ప్రాంతాలకు కొత్త కాదు. సో ఈ కంట్రోల్ బ్లాస్టింగ్ ఏమైనా జరిగిందా? సో ఒక 10-15 డిటనేటర్స్, దాని చుట్టూ చిన్న చిన్న జిలెటిన్ స్టిక్స్ పెట్టి అన్నిటికీ ఒక వైర్ పెట్టేసి ఒక బటన్ నొక్కితే కంట్రోల్గా పేలిపోతాయి. మీరు చాలా బిల్డింగులు పక్క ఇంటికి కూడా నష్టం జరగకుండా కిందికి తీసుకొస్తారు పేల్చేసి. మనం ఈ మధ్య హైడ్రా కూడా చేసింది అదే పని. సో అట్లా చాలా చోట్ల కూడా బిల్డింగులు, నిరుపయోగంగా ఉన్న బిల్డింగులు, ఎప్పుడు కూలిపోతాయో తెలియని బిల్డింగులు అన్నీ కూడా ఫటాఫట్ చేస్తారు. అప్పుడు శబ్దాలు వస్తాయి. ఎందుకంటే ఎక్స్ప్లోజన్ అంటేనే గాలి 1 మిల్లీ సెకండ్ లోపలనే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి పెద్ద ఎత్తున శబ్దం వస్తుంది. అట్లా శబ్దాలు వచ్చినాయా అని ఆలోచించిన. మరి డ్యామ్లు పేల్చే అవకాశం ఉందా? ఉంది. 2023 ఉక్రెయిన్లో రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతున్నది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఖకోకా అని చెప్పేసి ఒక పెద్ద డ్యామ్, 50 సంవత్సరాల వయసున్న డ్యామ్ను సీక్రెట్గా ఎక్స్ప్లోజ్ పెట్టి పేల్చేశారు. 100 మంది చచ్చిపోయారు. పోయిన సంవత్సరం అని చెప్పి 2 సంవత్సరాల క్రితం ఖకోకా జూన్లో. సో అంటే డ్యామ్లు పేల్చవచ్చు, బ్యారేజ్లను పేల్చవచ్చు. సో అదే ఇక్కడ జరిగిందన్న అనుమానం నాకు రాను బాగా బలంగా అయింది. పోలీసు వాళ్ళు ఏమో కేసుని ఇన్వెస్ట్ చేయకుండా అక్కడ పడేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే కదా అధికారంలో, మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వీళ్ళకి చెప్తే వాళ్ళు చేసేటోళ్ళు కదా అని చెప్పి అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ వచ్చింది అప్పటికే. అక్టోబర్ 21 నాడు ఇది సంఘటన అయింది. నవంబర్ షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ అయినట్టుంది. సో అందరు ఎలక్షన్ బోర్డులో ఉన్నారు. ఇక దాని తర్వాత ఇంకొక దీని రాజకీయం దీని వెనక రాజకీయం ఉందని నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, అది అయిపోయిన వెంటనే ఒక 2 రోజులకు గంగాపురం కిషన్ రెడ్డి, అప్పుడు బీజేపీ అధ్యక్షుడు, ఆయన వెంటనే ఎన్డీఎస్ఏకు సిడబ్ల్యూసీకి లెటర్ రాసిండు. ఇది ఘోర విపత్తు, మొత్తం 1,00,000 కోట్లు గంగలో కలిసింది, ఇది ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతకన్నా పెద్ద కుంభకోణం జరగలేదు అని చెప్పి ఆయన రాసిన వెంటనే ఆగ మేఘాల మీద ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక 7 మందితో టీం వచ్చి పట్టుపట్టు చేసి ఇది ఘోరమైన విపత్తు, ఇది డిజైన్ ఫెయిల్యూర్స్ వల్లనే ఇది నాశనం అయిపోయింది, ఇది చాలా కరప్షన్ జరిగింది, డిజైన్ ఫెయిల్యూర్ వల్లనే జరిగింది, సరిగా చేయలేదు, ఈ రాఫ్ట్ కింద నుంచి ఇసుక కరిగిపోయినందు వల్లనే జరిగింది అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి కొన్ని రికమెండేషన్ వెళ్ళిపోయారు. అంటే అన్ని చకచక జరిగిపోయినాయి. అయితే నేను మళ్ళీ కొంత రీసెర్చ్ చేసిన. ఇది జూన్ నెలలో, జూలై నెలల్లో
పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిన ప్రాంతాలు ఏంటి, ఎక్కడైనా డ్యామ్లకు ప్రమాదం అయిందా? అప్పుడు నాకు దొరికింది నా రీసెర్చ్లో తీయస్తా డ్యామ్ ఉత్తరాఖండ్లో అదే జూన్ మాసంలో పెద్ద ఎత్తున క్లౌడ్ బర్స్ట్ జరిగే వరదలు వస్తే ఆ వరదల్లో తీయస్తా నది మీద ఒక వంతెన ఒక పెద్ద డ్యామ్ కొట్టుకొని పోతుంది. అక్కడికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోయిందంటే పోలేదు. ఎందుకు పోలేదు? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. సో బీజేపీ ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకపోయినా ఎవడు పోడు, డ్యాములు కొట్టుకొని పోయినా ఎవరు పోరు. ప్రతిపక్షాల అధికారం ఉండే ప్రాంతాల్లో ఆగమేఘాల మీద ఊరికొస్తారు, వెంటనే రిపోర్ట్ రాసి బట్టగాల్చి మీదేస్తారు. సో దీని వెనక ఏదో కుట్ర ఉంది. అందుకొరకే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది పేల్చినట్టుగా నాకు చాలా బలమైన అనుమానం ఉన్నది. అయితే పూర్తిగా పేల్చాలనుకున్నారా లేకపోతే బదనాము చేయడానికి పేల్చాలనుకున్నారా అది పోలీస్ ఆఫీసర్ తేల్చాలి. సో అది కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగింది, క్రాక్ వచ్చేంత మేరకు ఎక్స్ప్లోజన్ జరిగింది. అది సైంటిఫికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అనే నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా కొట్టుకొని పోయే నాసి రకం నిర్మాణం అక్కడ జరిగి ఉంటే ఇప్పుడు కూడా కొట్టుకొని పోవాలి. ఇప్పుడు కూడా భారీ స్థాయిలో వరదలు వస్తున్నాయి, రైట్? సో పోయిన సంవత్సరం కూడా వచ్చినాయి వరదలు. మరి అన్ని పిల్లలు కొట్టుకొని పోవాలి కదా, ఆ పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కొట్టుకోవాలి? అది నా ప్రశ్న.